ఏపీలో తల్లికి వందనం పథకం దేశంలోని చారిత్రక అధ్యయనాన్ని లిఖించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేఖర్ అన్నారు. ఏలూరు జిల్లా చెంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపుర గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ నందు తల్లికి వందనం పథక లబ్ధిదారులైన విద్యార్థులు మరియు వారి యొక్క తల్లులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ముందుగా విద్యార్థులు మరియు వారి యొక్క మాతృమూర్తులతో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రూపొందించిన విద్యార్థుల కిట్లను, ఉచిత పాఠ్య పుస్తకాలను గ్రామ పెద్దలు మరియు స్కూల్ సిబ్బందితో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, కళాశాల అధ్యాపకురాలు ఎఫ్ఏసిస్ జ్యోతిబాబు పాల్గొన్నారు. పాత ప్రభుత్వం తీసుకొచ్చింది, దానికి అభినందనలు. కానీ అప్పుడు కూడా చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడా, ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే మీరు ఒక్కరికే ఇస్తే మిగతా ఇద్దరు ఎట్లా చదివేది, అందరికీ ఇవ్వండి అని చెప్పేసానని ఆ రోజు మనం మాట్లాడాం. దాని మీద అనేక మార్లు ప్రతిపక్షంగా పోరాటం చేసాం. లోకేష్ గారు కూడా ఆ విషయాలన్నింటినీ కూడా తీసుకుని వారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే దానికి చక్కని అవకాశం కల్పిస్తూ అందరికీ కూడా స్కూల్ ప్రారంభం రోజుకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం అనేది చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఇక్కడ భోజనాల విషయంలో కూడా ఇంటర్మీడియట్ తీసేసిన భోజనాలు కూడా మరలా పెట్టారు. ఇక్కడ కూడా స్కూల్స్ అన్నిటి కూడా భోజనాలు పెడుతున్నారు. కాబట్టి చాలా మంది ఇక్కడ భోజనాలు చేయట్లేదు అని మొన్న ఈ మధ్యన కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు సన్నబియ్యం, లోకేష్ గారు సన్నబియ్యం ఇచ్చారు, రుచికరంగా ఉంటది, ఆరోగ్యం అందరూ చేసేలాగా మీరు చర్య తీసుకోవాలండి. ఎందుకంటే స్కూల్ పిల్లలకి నేను ఎందుకు రావట్లేదంటే మీరు లెక్క ప్రకారం పెడతారు, నేను వస్తా అంటే నాతో 10 మంది వస్తారు. ఆ 10 మంది ఈయన భోజనం మేము తినేస్తే అదే ముందు చెప్తే మీరు జాగ్రత్తలు తీసుకుంటారు, అది ప్రాబ్లం. ఇప్పుడు ముందు చెప్పామనుకోండి ఆ రోజు స్పెషల్ గా ఉంటారు, నేను చెప్పకుండా వద్దామంటే నాతో 10 మంది వస్తారు, వస్తే ఈయన భోజనం మేము తినేసినట్టు ఉంటుందని రావట్లా. కానీ ఈసారి మాత్రం ఆ విజిట్ మాత్రం డెఫినెట్ గా చేస్తా ఉంటామండి. భోజనం బాగోలేదని కంప్లైంట్ వస్తే మాత్రం అది ఎవరినైనా సరే ఊరుకునేది లేదు. ఎందుకంటే పిల్లలు మన ఇంట్లో పిల్లలే, బయట పిల్లలు కాదు. అందులో ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వాళ్ళంతా కూడా మనకి ఆర్థిక స్థితి లేని వాళ్ళందరూ ఇక్కడ చదువుతారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మధ్యాహ్నం భోజనం పెట్టేది ఏంటంటే ఎవరైతే అంటే ఇప్పుడంటే అన్న దగ్గరగా బాగానే ఉంది కానీ గతంలో ఏంటంటే రాయలసీమ ముఖ్యంగా అనంతపురం, కర్నూలు ఏరియాల్లో భోజనం అనేది